తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కేంద్రంలో అధికార ఎన్డీఏకి నాయకత్వం వహించే బీజేపీ దక్షిణాదిపై దండయాత్రకు వ్యూహరచన చేసి చాలా రోజులైంది. 18వ లోక్సభలో ఎలాగైనా దక్షిణాది నుంచి 50 మంది ఎంపీలను గెలిపించుకోవాలన్న పట్టుదలతో మోదీ, అమిత్ షా అండ్ టీం ముందుకు సాగుతున్నారు. ఆ పని జరగాలంటే తెలంగాణ, తమిళనాడు వాళ్లకు కీలకమవుతాయని కూడా లెక్కలేసుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రెండు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కీలక నేతల కరిష్మాతో పాటు మోదీకి గ్యారంటీ అన్న నినాదం వారికి బాగా పనికొచ్చిందన్న విశ్వాసం బీజేపీ నేతల్లో ఉందని చెప్పక తప్పదు. కర్ణాటక రాష్ట్రం బీజేపీకి దక్షిణాది అవుట్పోస్ట్గా చెప్పుకోవచ్చు. అక్కడ ఒకప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది. ప్రస్తుతం విపక్షంలో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్న ధైర్యం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాల్లో 25 వరకు తామే గెలిచి తీరుతామని కమలనాథులు బహిరంగంగానే చెబుతున్నారు. పైగా జేడీఎస్తో పొత్తు కూడా వారికి కలిసొచ్చే అంశమేనని అంగీకరించాలి. ఇతర దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ టీడీపీ, జనసేనతో పొత్తులో 6 లోక్సభ స్థానాలకు బరిలో దిగింది. అక్కడ 3 నుంచి 4 స్థానాలు గెలుపొందుతామన్న నమ్మకం పెట్టుకుంది. అయితే దక్షిణాదిన 50 స్థానాలు గెలవాలంటే తెలంగాణ, తమిళనాడు తప్పకుండా కీలకమవుతాయి. బీజేపీ తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు గాను 28 చోట్ల బరిలోకి దిగుతోంది. బలమైన ప్రాంతీయ పార్టీగా చెప్పుకునే పీఎంకేతో పొత్తు పెట్టుకుంది. దానితో పార్టీలో జోష్ పెరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఆ పార్టీది ముక్కోనపు పోరులో ఒంటరి గేమ్. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత అధికార పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఆ పార్టీకి ఉందని అంగీకరించక తప్పదు. తెలంగాణలో బీఆర్ఎస్ పట్ల జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల అమలుకు డెడ్ లైన్లు జరుపుకుంటూ పోవడం కాస్త ఇబ్బందికరమైన అంశమని చెప్పాలి. దాన్ని బీజేపీ ఇప్పుడు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటారని బీజేపీ విశ్వాసం. బీజేపీ సిద్ధాంతాల పట్ల వాళ్ళు ఆకర్షితులవుతున్నారని కూడా చెబుతున్నారు. అక్కడ దూకుడున్న నేతలు తయారు కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశం కావచ్చు. అలాగే తెలంగాణలోనూ బీజేపీ స్పీడ్ పెంచింది. కొత్త వారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేస్తోంది. చారిత్రకంగా చూసుకుంటే తమిళనాడులో బీజేపీ గట్టిగా కాలు మోపింది తక్కువేనని చెప్పాలి. వాజ్పేయి హయాంలో ఓసారి పొత్తుల కారణంగా అక్కడ 5 ఎంపీ సీట్లు సంపాదించారు. ఆ తర్వాత 1-2 సీట్లు వస్తే గానీ గొప్ప. ఈసారి మాత్రం పార్టీకి ఆశలు పెరిగాయి. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పెరగడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే దాదాపుగా అంతరార్థనం కావడం కలిసొచ్చే అంశమైంది. అధికార డిఎంకే అవినీతి, కుటుంబ పాలన కూడా బీజేపీ తనకు అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనలు ఆ పార్టీ పట్ల తమిళ హిందువుల్లో డిఎంకే పట్ల వ్యతిరేకతకు కారణమవుతుందని బీజేపీ ఎదురు చూస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అగ్రెసివ్ పాలిటిక్స్ ఇప్పుడు పార్టీ శ్రేణులు కొత్త జోష్కు కారణం కావచ్చు. అలాగే తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసి దక్షిణ చెన్నై నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అన్నాడీఎంకేను దూరం పెట్టిన బీజేపీ తమిళనాడులో 5-6 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అది కూడా వారికి ప్రయోజనకరం కావచ్చు. తమిళనాడు ప్రజలకు బీజేపీ పట్ల విశ్వాసం కలిగించే దిశగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ చెన్నై దగ్గర మహాబలిపురంలో సమావేశం నిర్వహించారు. తాము తమిళనాడుకి చాలా దగ్గరని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని తమిళంలో మాట్లాడారు. అయోధ్య రామాలయ నమూనా తమిళనాడు ఆలయాల నుంచి తీసుకొచ్చామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో కూడా అదే వేగాన్ని ప్రదర్శిస్తూ విమోచన దినోత్సవాలను పార్టీ తరఫున నిర్వహిస్తున్నారు. తెలంగాణకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు పొందిన బీజేపీ గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో 14% దక్కించుకుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్ షేర్ కోసం ప్రయత్నిస్తోంది. ఈసారి బయట నుంచి వచ్చిన వారిని చేర్చుకుని టికెట్లు ఇవ్వడం ద్వారా స్థానిక బలాన్ని పెంచుకోగలిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అవినీతి ఉందని, కేంద్రంలో మోదీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని బీజేపీ చెప్పుకోగలుగుతోంది. అదే వారికి ప్లస్ పాయింట్ కావచ్చు. బీజేపీ నినాదం డబుల్ ఇంజిన్ సర్కారు అన్న సంగతి అందరికీ తెలుసు. అంటే కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉండాలన్నది వారి ఆలోచన. అయితే అప్పుడు జరుగుతున్నది లోక్సభ ఎన్నికలు కావడం, డబుల్ ఇంజిన్ సర్కారు కుదరదు. అయినా ఎక్కువ మంది ఎంపీలుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రచారం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని బీజేపీ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాలు రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పని జరగాలంటే దక్షిణాదిన 50 సీట్లు అంటే తమిళనాడు,
తెలంగాణ కలిపి కనిష్టంగా 20 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలి. స్థానిక నేతలు ఏ రేంజ్లో పనిచేస్తున్నారో మోదీ గ్యారంటీ అనే నినాదం కూడా అదే రేంజ్లో పనిచేస్తేనే బీజేపీ అనుకున్నది సాధించడానికి వీలుంటుంది. అందుకే కమలం పార్టీ పట్ల జనంలో విశ్వాసం పెరగాలి. ఆ పని జరిగిందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తోంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.